కొద్దిగా సైడ్ నా సైడ్ సైడ్ నా సైడ్ కన్సెప్ట్ సైడ్ నారాయణ పరః నారాయణ గోవింద మహేశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో యజమానస్తు శ్రీకృష్ణ ఓకే సార్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉండి మీరు చెప్పే మాటలు వాళ్ళు కూడా వింటారు. దయచేసి ఇక్కడ తేలిదాని వాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండవలసిన కోరుతున్నాము. అడ్డమవుతారే అదే అడ్డమవ్వకండి దయచేసి. మీ దగ్గర కూడా వస్తారు, మీతో కూడా మాట్లాడతారు. వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం సోదరులు నమస్కారం మన నోటీస్కి అయితే రాలేదు సార్, చెప్తున్నారు. అరే ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు చెప్పరా? చెప్పు నాకు ఆగకుండా ఉంది. డాక్రాలో తీసుకోమన్నా కూడా మాతో వసూలు చేపించి మాతో ఇప్పించినారు. వడ్డీకి వడ్డీ వేసి కడతా వచ్చాము మేము డాక్రా డబ్బులు. అయినా కూడా మేము కట్టారు మమ్మీ చెప్పినాము. మా దగ్గర మన పిల్లోడిని హాస్పిటల్లో వేసుకోంటే హాస్పిటల్కి వచ్చి పిలుచుకొని పోయి డబ్బులు ఇప్పించుకున్నారు సచివాలయం వాళ్ళు. నాగరాజు గవర్నమెంట్ నుండి వచ్చినది 35,000 రూపాయలు డాక్టర్లు ఇప్పించినారు. అది ఇప్పటి వరకు ఇంకా కడుతూనే ఉన్నాం మేము డబ్బులు. అది మళ్ళీ నాగరాజు ఎవరికి ఇచ్చినాడమ్మా? ఆ సచివాలయంలోనే కట్టినాం మేము ఆ డబ్బులు. అది మన కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినారా? ఏమో సార్ మాకు తెలియదు. మాకు నాగరాజు అనే మాత్రమే వసూలు చేసినాం. 12వ వార్డు సచివాలయం సచివాలయం ఎంప్లాయీ సార్. ఫోన్ చేయండి. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే రానని చూస్తా ఉండాలా గవర్నమెంట్? నా దగ్గర మీరంతా కలిసి ఇది చేస్తారు. పిలిపించా ఇప్పుడు కాంట్రాక్టర్ అందరూ పిలిపించు. కాంట్రాక్టర్ రాకుండా ఎవరితో మాట్లాడతావు? నువ్వు బాధ్యత తీసుకుంటావా? రాకపోతే పోలీసులు పంపించు. నాగరాలు నాకు భర్త లేడు సార్, భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 35,000 నాగరాలు తీసుకొని నేను కట్టాను అమౌంట్. ఇప్పటికేమో కట్టానే అమౌంట్ మళ్ళీ 47,000 పడిండే. నాగార్జున అనే సార్
ఆయన ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి నాగార్జున అంటే ఆయన కూడా సచివాలయమా? 11వ వార్డు సచివాలయం సార్. తిరుపాల్ రెడ్డి, నాగరాజు, గుణశేఖర్, జాకీర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సమాధానం కూడా చెప్పట్లా. అట్లాగే 11 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. 11 మంది కాంట్రాక్టర్లు కూడా కంప్లీట్ పొజిషన్ చూశారు కదా. కాబట్టి కేసులు కూడా పెట్టారు. రాక్రీట్ అనే సంస్థ మీద కేసు కూడా పెట్టారు. ఇప్పటిదాకా చేయలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పేర్లు ఇప్పుడైతే పబ్లిక్గా చెప్పారు కాబట్టి వాళ్ళందరినీ మీరు కానిస్టేబుల్ పంపించి పిలిపిస్తారో దే మస్ట్ బి బ్రాట్ టు అస్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అసలు ఏంటి మీరు తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఎందుకు కడతలేదు మాకు సమాధానం చెప్పాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఓకే, వాళ్ళని పిలిపించండి, డీటెయిల్స్ తీసుకుని సెండ్ సమ్ కానిస్టేబుల్స్. ఎందుకంటే దేర్ హ్యాస్ టు బి 2 years అయింది వాళ్ళకి. ఇప్పుడు దాకా మేము ఏమి ఇచ్చామంటే చిన్న చిన్న తప్పులు జరిగినా ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో సరే దాన్ని సరి చేస్తామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారులు అంటే వర్క్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు కాంట్రాక్ట్లో కూడా సరి చేస్తాం సార్ అన్నారు. కొంత టైం ఇచ్చాం. టైం ఇచ్చి కంప్లీట్ చేయనప్పుడు బేస్మెంట్ లెవెల్ అని చెప్పేసి ఏది నెక్స్ట్ లెవెల్కి డబ్బులు తీసుకునేది చేశారు. సరే అవకాశం ఇస్తాం, లేదు అంటే కనుక యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం మార్చలేదు. దయచేసి వాళ్ళందరూ పిలిపించి, ఎందుకంటే అంత పూర్ పీపుల్ వాళ్ళకి వాళ్ళు లీగల్గా ఏది అనొచ్చు. కొద్దిగా మీరు దీని మీద దృష్టి పెట్టాలి సార్. ఇట్స్ ఏ బిగ్ దిస్ థింగ్. ప్లీజ్ మేడం, మేడం యూ మస్ట్ గెట్ ఆల్ దోస్ పీపుల్ ఈవెన్ బై సెండింగ్ ది పోలీస్. వాళ్ళ ఇళ్ళకి పోలీస్ పంపిస్తారా లేకపోతే ఆ అధికారులు ఏదో పేర్లు చెప్పారు కదా, వెళ్ళి పంపించి ఐ విల్ బి ఇన్ ది గెస్ట్ హౌస్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాను అంటున్నాడు అందరికీ. వాళ్ళు రావట్లా అంటే మొఖం చాటేశారు. ఇట్ ఈస్ ద అమౌంట్స్ టు దొంగతనం. ఆల్రెడీ ఇంత ముందు కేసులు ఎవరెవరి పెట్టారా? ఎందుకు పెట్టలా? ఇవన్నీ వినలేదా ఇప్పుడు? ఇవన్నీ ఎందుకు రాలే మరి ఇప్పుడు దాకా? రావాలి కదా. వాళ్ళు లేకపోతే ఎట్లా, ఎవరితో మాట్లాడాలి? ఊరినే మైకులు ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోతామా? ఎవరిదారినాళ్ళు పిలిపించండి. ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక ఎక్కువ టైం కూర్చోబెడితే మాత్రం మీరే రెస్పాన్సిబుల్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రాంకి సంబంధించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల్ని, లబ్ధిదారులు నష్టపోయిన విధానాన్ని గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి పెద్దలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి అవకతవకలు, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి ఒక విజిలెన్స్ రిపోర్ట్ వేయటం, విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేసు బై కేసు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్లు మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం 2014-19లో కట్టిన ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పేదవాళ్ళనే కూడా చూడకోకుండా వాళ్ళకి 919 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశాడు. 4,73,000 మంది లబ్ధిదారులకి ప్లింత్ వేసుకున్నారు, లేకపోతే కొంతమంది గోడలు కట్టుకున్నారు, ప్రారంభంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ క్యాన్సిల్ చేశాడు నిర్దాక్షిణ్యంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన, అంటే 2024 అధికారంలోకి వచ్చినాక అవి జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన ఇల్లని వారేమీ భావించట్లా. అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లు, అవి కొనసాగించి పూర్తి చేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వాటిని పూర్తి చేయండి అంటమే కాకుండా సమయాన్ని బట్టి టార్గెట్స్ కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ 4,50,000 ఇల్లుని
మరి లబ్ధిదారులకి అందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేందనే ఒకే ఒక కారణంతో దాదాపు 8 లక్షల మందికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఎవరిచ్చినా మనకి సంబంధం లేదు, ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీ బీసీ మైనార్టీలకి 50,000, అదేవిధంగా ఎస్టీలు అయితే ఎస్టీకి 75,000, పీజీటీవీస్ అని వాళ్ళకి ₹1,00,000 అదనంగా యూనిట్ కాస్ట్ కంటే ఇచ్చారు. అది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి వీటిని పూర్తి సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం గవర్నమెంట్, అందులో జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని, హౌసింగ్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీఆర్ హౌసింగ్ చేశారు. సో ఇది తేడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని పూర్తి చేయడానికి మరి పెద్దలు గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారితో సంప్రదించి వారి సూచనలు కూడా తీసుకుని డిపార్ట్మెంట్తో చర్చించి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారు కనుక లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి నివాసం ఉన్న తర్వాత వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.